నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసిన మంత్రి జోగి రమేష్ ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారని ప్రశ్న. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు దేశాభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్న మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్న విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద. వైసీపీ నేతల ఆదేశాలను గుడ్డిగా పాటించిన పోలీసు అధికారులు ఫలితం అనుభవిస్తున్నారన్న టీడీపీ నేత భోండా ఉమా. పల్నాడులో గొడవలకు కారణమైన పిన్నెల్లి సోదరులను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతవుతోందని అన్నారు. దోచిన డబ్బంతా దుబాయ్లో దాచడానికి వెళ్లారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరారుతో టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు. కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారని జోగి రమేష్ అన్నారు. ఎస్పీలను కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు జోగి రమేష్. చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, దుబాయ్ పోయాడా, ఇటలీ పోయాడా, అమెరికా పోయాడా, ఇంకెక్కడ ప్రపంచంలో ఉన్నాడు అనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా, మీడియాకి అవసరమేగా. కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆచూకీని కనుగొనవలసిన పరిస్థితి. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల సంగ్రామం జరిగింది. విలువలు విశ్వసనీయత ఒకవైపు, కూటములు కుట్రలు ఒకవైపు. విలువలకి విశ్వసనీయతకి ప్రజలు పట్టం కట్టారు. విశ్వసనీయ నేత, విలువలు గల నేత ఒక మాట చెప్తే ఆ మాట కోసం మిన్ను విరిగి మీద పడ్డ ఆ మాట కోసం నిలబడే జగనన్న వైపు జనం నిలబడ్డారు. కూటమి కుట్రలు, ఏ కూటమితో ఎవడు జతకడతాడో తెలీదు, ఏ కూటమితో ఎవడో పొత్తులు పెట్టుకుంటాడో తెలీదు. 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదే కూటమి పొడుచుకున్నారు, కొట్టుకున్నారు. దేశాభివృద్ధికి అనేక సంస్కరణలు తెచ్చిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీదేనని కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు సహా పలువురు నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశాభివృద్ధికి రాజీవ్ చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పళ్లం రాజు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందన్నారు. ఆయన కృషి ఫలితంగానే గ్రామీణ అభివృద్ది నిధులు నేరుగా మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు అందుతున్నాయని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పంచాయతీ నిధులను దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకోవటం దారుణమని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. మాజీ ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి నాడు ఇవాళ ఇక్కడ మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం జరిగింది. ఇప్పుడే సీనియర్ నాయకులందరూ కూడా, పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులందరూ కూడా రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. మనం
రాజీవ్ గాంధీ గారిని గుర్తు తెచ్చుకుంటే నేను మొట్టమొదటిసారి 1989లో ఎంపీగా ఎన్నికైనప్పుడు ఆయన లీడర్ ఆఫ్ ఒపోజిషన్గా ఉన్నారు. తుఫాను ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఆయన రావడం, మా ప్రాంతానికి రావడం అంతా కూడా చాలా మధుర స్మృతులు ఆయనతో ఉన్నాయి. ఒక ప్రధానిగా మరి దేశానికి 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళిన మనిషి రాజీవ్ గాంధీ గారు. టెక్నాలజీ రంగంలో ముఖ్యంగా సాఫ్ట్వేరు, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ముందడుగు గాంధీ గారి 33వ వర్ధంతి కార్యక్రమాన్ని పిసిసి ఆఫీస్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి గురించి తెలియని భారతీయుడు ఉండకపోవచ్చు. బహుశా ఆయన తెచ్చిన అనేక సంస్కరణలో, అనేక అభివృద్ధి పథకాలలో చాలా ముఖ్యమైనది ఏంటంటే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో ఢిల్లీ నుంచి విసిరేసిన ప్రతి నయా పైసా గ్రామ పంచాయతీకి డైరెక్ట్గా చేరేటట్టుగా మధ్యలో దళాలు లేకుండా చేసిన గొప్ప ఘనత, గొప్ప ఆలోచన ఆయనదే. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, అంటే ఆయనకేదో అధికారం ఉంది కదా అని ఢిల్లీలో కూర్చొని వాళ్ళ మోడీ గారు చేసినట్టుగా కాకుండా అనేక ప్రాంతాల్లో, దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో, తూర్పు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టి ప్రజల అభిప్రాయాలను సేకరించి దీనివల్ల లాభం నష్టం తీసుకొని చివరిగా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఇవాళ గ్రామాలు ఎంతో కొంత బలోపేతమైనవి. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఈ దేశానికి ప్రధానిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారి యొక్క వర్ధంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఒకటే, ఇవాళ ప్రధానం చూస్తున్నాం, నాడు ప్రధానిగా మనం రాహుల్ గాంధీ గారిని చూసాం. 18 ఏళ్ళకు ఓటు హక్కు తీసుకురాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆరాధ్యుడు. ఇవాళ జాతీయ లోకదాలో జరుగుతుందంటే దానికి కర్త, కర్మ, క్రియ అన్నిటి కూడా రాజీవ్ గాంధీ గారు చేశారు. ఆయన్ని వాళ్ళ నేటి యువతరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి. నీతి నిజాయితీలు కలిగిన పాలన అందించినటువంటి ప్రధానుల్లో రాహుల్ గాంధీ గారు ప్రప్రథములు. ఇవాళ కూడా దేశ ప్రజలు కానీ, ఇవాళ ప్రపంచ దేశాలు కానీ ఆయన చేసినటువంటి సేవలని, ఆయన చేసిన రాజనీతి ఇవాళ కూడా కొనియాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమందరం కూడా ఆయన యొక్క ఆశయ సాధనకి కృషి చేస్తామని మనవి చేస్తూ ఆయన గండవాళ్ళు అర్పిస్తాం. జూన్ 2వ తేదీ నాటికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత కొల్లుకొండ శివాజీ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఉమ్మడి రాజధాని లేకుండా హైదరాబాద్లో మన వాళ్లకు రక్షణ ఉంటుందా అనే అనుమానం కలుగుతుందన్నారు. అందుకే మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిని కొనసాగించేలా ప్రధాన పార్టీలు కృషి చేయాలని సూచించారు. 1వ తారీఖు నాటికి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఏదైతే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాల పాటు ఉంటుంది అని అంటారు అని చెప్పారో, అది రేపు 2వ తారీఖు నాటికి టైం అయిపోతూ ఉంది. మేమేమంటామంటే, మొన్న కరోనా 1, 2 వచ్చినప్పుడు హైదరాబాద్కి మన బంధువుల్ని తీసుకొని ఉన్నత వైద్యం కోసం ఆ ప్రాంతానికి వెళ్తే చెక్ పోస్ట్ దగ్గర మన వాళ్ళని ఆపేసి మన అంబులెన్స్ని వెనక్కి పంపించేశారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉండే 1,00,000 కోట్ల రూపాయల ఆస్తుల పంపకం జరగల. రాజధాని అమరావతి అన్నారు, ఈయన 3 రాజధానులు అన్నాడు. అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా పోయింది. ఇప్పుడు హైదరాబాద్ అనేది మనకి, ఇక మనం హైదరాబాద్ నుంచి బయటకు వచ్చేయటమే. కాబట్టి నేనేమంటానంటే, ఒక బీసీ నాయకుడిగా, సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడిగా మళ్ళా 10 సంవత్సరాల పాటు హైదరాబాదుని రాజధానిగా ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మహారాష్ట్రలో బీహార్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నప్పుడు మహారాష్ట్రలో ఏమన్నారంటే, బీహార్ వాళ్ళు మీరు మా ప్రాంతానికి వచ్చి ఎందుకు పనిచేస్తున్నారని తరిమేశారు. మా పిల్లలు, మా యువకులు హైదరాబాదులో పనిచేసుకోవటం కోసం రక్షణ చట్టం మాకు ఒకటి ఉండాలి కాబట్టి, భద్రత ఉండాలి కాబట్టి, రాజధాని మాకు ఇక్కడ లేదు కాబట్టి రాబోయే 10 సంవత్సరాలు కూడా హైదరాబాద్ రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తారు. వైసీపీ నేతల ఒత్తిళ్లతో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కాపాడేవారు ఎవ్వరూ ఉండరని గతంలోనే హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. పల్నాడులో గొడవలకు కారణమైన పిన్నెల్లి సోదరులను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు.
వైసీపీ నేతల ఇళ్లలో నాటు బాంబులు, కత్తులు, ఇతర మారణాయుధాలు దొరికితే వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన నివేదికలో ఏముందో డీజీపీ బయటపెట్టాలని ఉమా డిమాండ్ చేశారు. అనేక మంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల ఆనాడు శ్రీలక్ష్మి కానీ, బీపీ ఆచార్య కానీ, రాజగోపాల్ కానీ, ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అట్లాగే అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. గత 5 సంవత్సరాల్లో అధికారులను హెచ్చరించాం, అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో, లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో, లేదంటే ఇంకొక రెడ్డి చెప్పాడనో మీరు గనక చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు సస్పెండ్ అయిపోతారు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు. ధనుంజయ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడు తెలియదు. మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవడికి తెలియదు. మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడికి తెలియదు. మీ ఆదేశాల వల్ల మా అధికారులు, మా ఐపీఎస్లు, మా డిఎస్పీలు, మా సిఐలు సస్పెండ్ అయ్యారని పోలీసు అధికారుల సంఘం ఎక్కడా ఎందుకు నోరు మెదపట్ల? ఎందుకు మెదపట్ల? మీ వాళ్ళని సస్పెండ్ చేస్తే ఎందుకు మీరు నోరెత్తకుండా కూర్చున్నారు? మీకు తెలీదా ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళు పనిచేశారు, ఎవరి ఒత్తిడితో పనిచేశారు, ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి అనేది మీకు తెలీదా? నిమ్మకు నీరెత్తినట్టు తేలు కుట్టిన దొంగల్లాగా ఇవాళ ఎవడూ మాట్లాడుతుంది. మాట్లాడకపోవడానికి కారణం ఏంటని అడుగుతా ఉన్నా పోలీసు అధికారుల సంఘాన్ని. నేను అందుకనే డిమాండ్ చేస్తూ ఉన్నా కొత్త డీజీపీ గారిని. సిట్టు నివేదిక ఇచ్చింది, ఏముందా నివేదికలో? సిట్టు నివేదికని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. స్థిరమైన పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు విద్యార్థుల్లో అవగాహన పెంచడం ఎంతైనా అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానించారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ అకాడమీ కాంక్లేవ్ ఆన్ టెక్నాలజీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విట్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వేమా సోలార్ ఫౌండేషన్ ఎంఎస్ రావు మరియు ఇతర పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిద్ధార్థ కాలేజ్ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులు పారిశ్రామిక రంగంలో ఏ విధంగా రాణించాలనే అంశంపై వారికి అవగాహన వస్తుందన్నారు. భవిష్యత్తులో స్థిరమైన వ్యాపారవేత్తలుగా మారడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. So I've traveled from all the way from Mumbai to meet the people, to reach all our people and bring the students to along with us what is happening in the sector and what is happening around the world, what we are looking for from industry, so that we can really, get connected to them and we can translate some of the things what are the requirements for the future. So that way we are very happy that Siddhartha College is conducting this program. And we are looking forward, and certainly we are going to do a lot of value and exchange of information from the team to different the students. And we are glad that the initiative taken by the college management
and also the relevance of the subject, the sustainability. ఆర్గనైజ్ చేసిన ISCST ప్రోగ్రామ్కి వచ్చాను నేను. సో నా పేరు ప్రకాష్, నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది హైదరాబాద్లో. సో ఆ ప్రాసెస్లో మేము ఇక్కడ ఈ కాలేజ్తో టైఅప్ పెట్టుకొని మా అనుభవాలు పిల్లలతో పంచుకోవడం, వాళ్ళకి కావాల్సినవన్నీ చెప్పడం, సజెషన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. పెద్ద మీటింగ్ ఈ ఆర్గనైజేషన్కి చాలా బాగా చేశారు వీళ్ళు. సో దాంట్లో పార్టిసిపేట్ చేసి పిల్లలతో మేము మాట్లాడి స్టూడెంట్స్ తోటి ఇంట్రాక్షన్ పెంచుకుందామని చెప్పని వచ్చాము. మా అనుభవాలు కూడా వాళ్ళతో పంచుకొని వాళ్ళకి ఏం కావాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, టెక్నాలజీస్ ఏమేమి చేయాలి, అండ్ ఇప్పుడు సస్టైనబిలిటీ అనేది చాలా పెద్ద టాపిక్. దీని మీద పిల్లల్ని మనం ఎలా తయారు చేయాలి టెక్నాలజీ వైజ్ కానీ. యూనివర్సిటీ అయిన సందర్భంగా యువి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఇలాంటి కాలేజెస్ ఆర్గనైజ్ చేయడం వల్ల రైట్ పాత్రలు ఉండాలని అనుకుంటున్నాను. విష్ సిద్ధార్థ యూనివర్సిటీ డిగ్రీ సిద్ధార్థ డిగ్రీ ఏమని చెప్తారు? ఓకే. సిద్ధార్థ యూనివర్సిటీ అయిన సందర్భంగా సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఇలాంటి కాంక్లేవ్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల రిఫ్లెక్ట్ చేయాలని రైట్ పాత్. విష్ సిద్ధార్థ యూనివర్సిటీ అండ్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆల్ ద గుడ్ విషెస్ అండ్ లివ్ సిద్ధార్థ కాలేజ్లో ఇవాళ ఇండస్ట్రీ అకాడమీగా కొలాబరేషన్తో కొన్ని ఈవెంట్స్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ చేసేవాళ్ళ ఇది స్టూడెంట్స్కి మంచి ఉపయోగకరంగా ఉంటుందని మా ఉద్దేశం. వచ్చిన వాళ్ళంతా కూడా ఇండస్ట్రీలో CEOస్గానో లేకపోతే ఇంకా మంచి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళే అందరూ రావడం జరుగుతుంది. వాళ్ళు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏమి జరుగుతోంది, ఎలాంటి వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది, ఏ విధంగా వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి రెడీ అవ్వాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ కాంక్లేవ్ ద్వారా వాళ్ళు తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి ఇక్కడ రావడం జరిగిందన్నమాట. దట్స్ వై వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ రిసోర్స్ పర్సన్స్ who have come from different places to this program, particularly this conclave, and they are going to address the students soon. హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టినట్లు కృష్ణా జిల్లా అవనిగడ్డ సిఐ త్రినాథ్ తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం అవనిగడ్డ లంకమ్మ మాన్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల నివాస గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు సరిగా లేని 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో అవనిగడ్డ సిఐ త్రినాథ్, చల్లపల్లి సిఐ నాగప్రసాద్, అవనిగడ్డ సబ్ డివిజన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెదేపా నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. గుంటూరులో వారు మీడియా సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా హింసపై ముందుగానే అప్రమత్తం చేశాం. ఈసీ, జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. ఈసీ కేవలం సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉందన్నారు. ఎన్నికల తర్వాత దాడులు చేస్తామని పిన్నెల్లి పదే పదే హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక పిన్నెల్లిని పోలీసులు గృహ నిర్బంధం చేశారన్నారు. అయినా తప్పించుకుని హైదరాబాద్ పారిపోయారన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడిన పిన్నెల్లి చర్యలు లేవన్నారు. ఆయనపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అటువంటి ఎలక్షన్ 85-86% పార్లమెంట్ ఎలక్షన్ అయితే దాన్ని తక్కువ చేసి చూపించి ఏదో అధికారుల బలంతో ఇంకొక వేరే విధంగా ఏదేదో జరిగిపోయిందని చెప్పి కథలు అల్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఇందాక చూపించారు ఏదైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లిస్ట్ ఇక్కడ ఉన్నారు. దీంట్లో దాదాపు 80% మంది పైనే వారిపైన ఏం కేసులు లేవు. వాళ్ళేం రౌడీ షీటర్లు కాదు. వారు సామాన్యమైన కార్యకర్తలు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం బూత్ లో కూర్చున్న ఏజెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళలో అందరూ కూడా అన్ని కులాల వారు ఉన్నారు. ఏదో ఒక్క కులం వారు కాదు, అన్ని కులాల వారు ఉన్నారు. దెబ్బలు తగిన వాళ్ళు అన్ని కులాల వారు ఉన్నారు. ఏదో చిత్రీకరిస్తున్నారు. ఒకటే దానిపైన పడి ఇలా చేశారు, అలా చేశారని అందరూ ఉన్నారు. దీనికి మంజులా ఉంది. ఆమె ఎంత ప్రాణానికి ఎదురెళ్ళి మరి నుంచోవటం అనేది మా అందరం కూడా చూస్తా ఉన్నాం. ఆమె మీద రోడ్ షీట్ ఉందా, ఆమె మీద ఉన్న ఇక్కడ క్రైమ్ ఉందా, ఆమె మీద దెబ్బ తగలేదా, వీళ్ళందరూ ఏమన్నా రౌడీగా కాదు కదా. సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి, గట్టిగా జరగాలని చెప్పి నుంచొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళు కాదు, ఈ 74 మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగిలియో వీళ్ళందరూ కూడా
కానీ దీన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకొని మేమేదో చేశామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుంది ఇందాక ఆ ఫోటో ఒకటి చూపించారు, ఏదైతే బర్త్డే పార్టీలో మీరు చూస్తా ఉన్నారు. ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకోవడం, ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. సిఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు అనంతరం జరిగిన హింసపై సిట్ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. మంగళవారం సచివాలయంలో ఇద్దరు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. సిట్ ప్రాథమిక నివేదికపై ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. నెల్లూరులో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదని మంత్రి కాకాణి చెబుతున్నారని, ఆయన పేరుతో ఉన్న స్టిక్కర్ అక్కడి కారులో ఎలా దొరికిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి కాకాణికి మిత్రుడు. ఈ వ్యవహారంతో సంబంధం లేదంటున్న కాకాణి స్టిక్కర్ అక్కడ ఎలా దొరికింది? నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీలోనూ ఆయనకు సంబంధాలున్నాయి. కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు. సంఘ విద్రోహ శక్తులతో ఆయనకు లింకులున్నాయని సోమిరెడ్డి ఆరోపించారు. 4 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలకు స్టిక్కర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2-3 స్టిక్కర్లు. ఆంధ్ర 175, తెలంగాణ 119, దాదాపు 500. వాళ్ళు ఎవరు ఒక్క స్టిక్కర్ దొరకని, ఒక్కరి కారు దొరకలా. నీ ఒక్క కారు దొరికింది. నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే గన డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా? ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా? తెలంగాణ చేసుకోకూడదా? నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెల్యే స్టిక్కర్. నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ? సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, నువ్వు కల్తీ మద్యం కింగ్. నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసే దాంట్లో నంబర్ 1. నకిలీ పత్రాల్లో 3 జైలుకి పోయినారు. నకిలీ మద్యంలో అందరూ ముద్దాయిలు అయిపోయినారు 5 రాష్ట్రాలు. నిన్న మళ్ళీ మద్యంలో 15 రోజుల క్రితం 19 మంది జైలుకి పోయినారు. ఈ ఫైనల్గా నేను అనేది ఏంటంటే, అంతర్రాష్ట్ర ముఠా అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామని ఏసీపీ రవికిరణ్ తెలిపారు. విజయవాడ కమిషనరేట్ సిపి ఉత్తర్వుల మేరకు డీసీపీ ఆదేశాలపై నందిగామ ఏసీపీ సిసిఎస్ ఏసీపీ ఆధ్వర్యంలో నందిగామ పరిధిలో గల డీవీఆర్ కాలనీలో కాటన్ సెర్చ్ నిర్వహించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేని వాహనాలను సీజ్ చేశారు మరియు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ, పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్ గల డీవీఆర్ కాలనీలో ఈ రోజు తెల్లవారుజామున కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని, దాదాపు 500 ఇళ్లు తనిఖీ చేశామని, అదేవిధంగా ఎటువంటి రికార్డులు లేని 27 బైకులు, 22 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని, అదేవిధంగా ఐరిష్ మొబైల్ ద్వారా 72 మంది అనుమానితులను తనిఖీ చేశామని, వారిలో 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, వారు పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని ఏసీపీ తెలిపారు. సిపి టిఎస్డి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అండ్ యాజ్ పర్ హిస్ డైరెక్షన్స్ we have conducted a coordinated search operation in DVR colony of Nandigama police station limits, and indulo bhaganga we have checked more than 500 households, and nearly we have seized 27 bikes and 22 autos which are having improper records or no records at all. అండ్ ఇందులో భాగంగా ఐరిస్ మొబైల్ కూడా పెట్టేసి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 72 మందిని చెక్ చేశాము. ఆ 72 మందిలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 6 సస్పెక్ట్స్ అండ్ వాళ్ళకి ఇప్పటివరకు అందులో ఒక 307 ముద్దాయి కూడా ఉన్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ 4 పిక్ పాకెటర్స్ ఉన్నారు, అండ్ ఒక యాక్సిడెంట్ కేసు ముద్దాయి ఉన్నారు. సో వాళ్ళ యాంటిసిడెంట్స్ కొంచెం వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా. అండ్ అట్ ద సేమ్ టైం రాబోయే ఎన్నికల ప్రక్రియలో మన కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ అందరికీ చిన్న విజ్ఞప్తి, 144 సెక్షన్ అమల్లో ఉన్నది మొత్తం నందిగామ సబ్ డివిజన్ అంతట్లో. సో అందుకోసమే దయచేసి పబ్లిక్ ఎవరు గ్యాదరింగ్స్, ఇల్లీగల్ గ్యాదరింగ్స్ ఏం పెట్టుకోవద్దు. ఏమైనా గ్యాదరింగ్స్ ఉన్నా కూడా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఉండకూడదు. ఎనీ పర్మిషన్స్ తీసుకొని పెట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ కౌంటింగ్ కవ్వింపు చర్యలు ఎవరు కూడా ఇరు పార్టీలకు కూడా చేసుకోకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాం. విజ్ఞప్తి.
రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఈశాన్య దిశగా కదులుతూ బలపడనున్న అల్పపీడనం 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలియజేసింది. ఈరోజు తమిళనాడు పరిసర ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనమే ఏర్పడనుంది. ఈ అల్పపీడనము బలపడి మరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అండ్ అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ఇప్పటి వరకు కూడా 37, 38 అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి 2 రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈవెన్ మోర్ దెన్ 40కి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసిన మంత్రి జోగి రమేష్ ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారని ప్రశ్న. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు దేశాభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్న మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్న విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద. వైసీపీ నేతల ఆదేశాలను గుడ్డిగా పాటించిన పోలీసు అధికారులు ఫలితం అనుభవిస్తున్నారన్న టీడీపీ నేత భోండా ఉమా. పల్నాడులో గొడవలకు కారణమైన పిన్నెల్లి సోదరులను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.